హలో గైస్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు ద ఇజోపీ సిరీస్. అండ్ ఈ వీడియోలో అయితే మనం అరుణాచలం గురించి తెలుసుకుందాం. అరుణాచలం వన్ ఆఫ్ ద మోస్ట్ పీస్ఫుల్ ప్లేసెస్ నాకు తెలిసి అయితే. ఎందుకంటే నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా, చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది. అక్కడికి వెళ్ళంగానే టెన్షన్స్ మొత్తం పోతాయి. నాకు తెలిసి మీరు కూడా ఒకసారి వెళ్ళండి. అండ్ అరుణాచలం ట్రిప్ తక్కువ బడ్జెట్లో అయిపోవాలనుకుంటే ఎలా వెళ్ళాలో నేను చెప్తా. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతాము మరి. అంతే వెళ్ళిపో, నేను లేకుండా వెళ్తే చంపేస్తారు. సరే సరే, ఇప్పుడు వచ్చావుగా, రారా వెళ్దాం. వండ్రా బాబు, నా ఫ్యాన్స్ కి సబ్స్క్రైబ్ నోట్ చెప్పుకొని వస్తా. హలో గైస్, నేను మీ చిట్టిని, తెలుసు కదా. మన వీడియోకి ఒక లైక్, ఛానల్కి ఒక సబ్స్క్రైబ్ వేసేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ముందుగా అయితే మనం మన హాస్టల్ నుంచి తిరుచి రైల్వే స్టేషన్కి అయితే బయలుదేరిపోయాం. నువ్వంటే అక్కడే ఉన్నావు కాబట్టి వెళ్తావు, మరి మన ఏపీ తెలంగాణ నుంచి వచ్చే వాళ్ళ సంగతి ఏందిరా? మావా, అరుణాచలం యొక్క ఊరి పేరు వచ్చేసి తిరువన్నమలై. ఆ తిరువన్నమలై దాకా ట్రైన్స్ ఉంటే ఓకే, లేకపోతే కాట్పడి జంక్షన్ వరకు ట్రైన్స్ ఉంటాయి. ఇంకా కాట్పడి జంక్షన్ నుంచి బస్తో అయితే తిరువన్నమలైకి వచ్చేయండి. సర్లే, ఇప్పుడు నాకు మన వ్యూవర్స్ కి అరుణాచలం గురించి చెప్పరా. చెప్తా, మీకు కాకపోతే ఇంకెవరికి రా చెప్పేది నేను. సర్లే కానీ, నీకు శివుడి యొక్క జ్యోతిర్లింగాలు తెలుసా? నాకెందుకు తెలియదురా బాబు, 12 ఉంటాయి. దానిలో కేదార్నాథే మన డ్రీమ్ డెస్టినేషన్. అబ్బో, సరే వెళ్దాం అయితే మన ఇద్దరం. మన ఇద్దరం ఏంట్రా, మన వ్యూవర్స్ తీసుకురావా? తీసుకొస్తారా? అందరం కలిసే వెళ్దాం. అది అట్టన్నా బాగుంది. ఆ 12 జ్యోతిర్లింగాలు శివుని యొక్క నివాసం అయితే, ఈ అరుణాచలం మాత్రం సాక్షాత్తు ఆ పరమశివుడే. అవునా? ఎందుకలా? పూర్వం బ్రహ్మ విష్ణువు నేను గొప్ప అంటే నేను గొప్ప అని గొడవ పడుతుంటే, శివుడు అగ్ని రూపంలో ప్రత్యక్షమయ్యి మీ ఇద్దరిలో నా యొక్క మొదలు కానీ చివరు కానీ కనుక్కున్న వాళ్ళే గొప్ప అని వారిద్దరికి పరీక్ష పెట్టాడు. అయితే అప్పుడు బ్రహ్మదేవుడు ఒక హంసలాగా మారి ఆ అగ్ని యొక్క పైభాగాన్ని కనుగొందామని పైకి ఎగిరాడు. అలాగే విష్ణువు ఒక వరాహ రూపంలాగా మారి ఆ అగ్ని యొక్క కింద భాగాన్ని కనుగొందామని కిందకి వెళ్ళాడు. ఈ సంఘటనని లింగోద్భవ అని అంటారు. అయితే కొంత సమయానికి విష్ణుమూర్తికి అలసర వేసి, శివ నేను ఇంకా కనుక్కోలేను అంటే, బ్రహ్మదేవుడు మాత్రం విష్ణుమూర్తిని ఓడించడానికి, శివ నేను నీ పై భాగాన్ని కనుక్కున్నాను అని అబద్ధం చెప్తాడు. అయితే శివుడికి బ్రహ్మదేవుడు అబద్ధం చెప్పాడని శివుడికి అర్థమైంది. మరి బ్రహ్మదేవుడికి పనిష్మెంట్ ఇవ్వాలిగా. ఇంకా అందుకని బ్రహ్మదేవుని యొక్క 5వ తలని శివుడు అప్పుడు కట్ చేస్తాడు. అప్పటి నుండి బ్రహ్మదేవుడికి 4 తలలే ఉంటాయి. ఈ విధంగా అరుణాచలంలో ఉన్న లింగాన్ని అగ్నిలింగం అంటాం. అయితే ఈ అరుణాచల క్షేత్రానికి ఇంకో కథ కూడా ఉంది రోయ్. ఏంటది చెప్పురా. ఒకసారి పార్వతీదేవి సరదాగా శివుడి కళ్ళు మూసేస్తుంది. అయితే ప్రపంచం మొత్తం ఒక్కసారిగా చీకటి అయిపోతుంది. అయితే శివుడు అగ్ని రూపంలో ఈ అరుణాచలంలో వెలిసి ప్రపంచం మొత్తానికి వెలుగునిస్తాడు. అలాగా. సరే గానీ మన వాళ్ళకి అకామిడేషన్ గురించి చెప్పరా. చెప్తున్నా ఉండు మామ. ట్రైన్ కానీ బస్సు కానీ దిగంగానే మన టెంపుల్ దగ్గరికి వచ్చేయండి. ఫస్ట్ బస్ స్టాండ్ ఆర్ రైల్వే స్టేషన్ దగ్గర ఆటోలు ఉంటాయి. మనిషికి 20 or 30 తీసుకొని టెంపుల్ దగ్గరికి తీసుకురమ్మంటే తీసుకొచ్చేస్తాడు. టెంపుల్ దగ్గరికి వచ్చేసాకే మీకు చాలా లాడ్జ్లు, ఇంకా స్లీపింగ్ హాల్స్ అలా కనిపిస్తాయి. రెస్ట్ హాల్స్ అయితే మనకి 100 నుంచి స్టార్ట్ అవుతాయి. అక్కడే మనకి లాకర్స్ కూడా ఇస్తారు. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి అక్కడ కొంచెంసేపు రెస్ట్ తీసుకొని ఇంకా టెంపుల్ దర్శనానికి వెళ్ళిపోవచ్చు. అండ్ రూమ్స్ అయితే విత్ ఏసీ కూడా 250 దగ్గర నుంచి స్టార్ట్ అవుతాయి. అక్కడే మనం ఒకసారి కనుక్కొని చూసుకోవచ్చు. సో మనకి ఇక్కడ పర్ హెడ్ స్టేకి 300కి మించి అవ్వదు, అది గుర్తుపెట్టుకోండి. అండ్ కొన్ని ఆశ్రమాల్లో అయితే కొన్ని ముందుగానే రూమ్స్ బుక్ చేసుకోవచ్చు. అది ఒకసారి చూసి బుక్ చేసుకోండి, అవి ఫ్రీగానే ఉంటాయి. ఒరే చిట్టిగా, అవి 2-3 వీక్స్ ముందే బుక్ చేసుకోవాలరా. మనం అప్పటికప్పుడు అనుకొని బయలుదేరితే దొరకవు. నీకంటే కాదులేరా బాబు. సరే సరే, మళ్ళీ హిస్టరీ కంటిన్యూ చేయి. ఇందాక చూసామే గోపురం, తూర్పు గోపురం, అది ఎంత ఎత్తో తెలుసా? ఒరే, నాకు తెలియక నిన్ను అడుగుతుంటే నువ్వు మళ్ళా నాకు క్వశ్చన్ వేస్తున్నావా? మూసుకొని చెప్పే. సర్లే, అది 217 అడుగులు. ఏంటి? అరే అంటే దాదాపు శ్రీరంగం గోపురం అంతే ఉందిగా. దాదాపు అంతే. సరే గాని నీకు ఈ అరుణాచలానికి రావాలని ఎందుకు అనిపించిందిరా? కొత్తగా ఏం కాదురా, ఎప్పటి నుంచో రావాలనుకుంటున్నా, కానీ ఆ శివుడు ఇప్పుడు పిలిచాడు, అందుకని ఇప్పుడు వచ్చాము.
సరే ఎప్పుడు అయినా ఎందుకు అనిపించింది? ఏముందిరా, చాగంటి గారు మాటలు విన్నారా, ఇంకంతే. అప్పటి నుంచి వెళ్ళాలనే అనిపించింది. ఉండు, నీకు కూడా వినిపిస్తా, తర్వాత నువ్వే చెప్పు అనిపించిద్దో లేదో. అరుణాచల ప్రవేశము అంత తేలికైన విషయం కాదు. అరుణాచలంలోకి వెళ్ళాడు అంటే వాడికి ఏదో అధికారం ఉంది, పరమేశ్వరానుగ్రహాన్ని పొంది ఉన్నాడని గుర్తు. అరుణాచలం వెళ్ళి అడగని వాడిది పాపం తప్ప, అరుణాచలం వెళ్ళినటువంటి వాడికి, అరుణాచలం వెళ్ళి ప్రార్థించిన వాడికి సాధారణంగా కోరిక తీరకపోవడం అన్నది అంత పరమపావనమైనటువంటి క్షేత్రము ఆ అరుణాచల క్షేత్రం. అసలు అరుణాచలం అనేటటువంటి క్షేత్రం ఒకటి ఉంది, పరమశివుని యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం ఉన్నది. అక్కడికి వెళ్ళాలనేటటువంటి కోరిక పుట్టడం జరగదు. ఎందుకని? అసలు కొన్ని కోట్ల జన్మలెత్తితే తప్ప అరుణాచల పర్వతం గురించి తెలుసుకోడు. అరుణాచల ప్రవేశమునకు ముందు, అరుణాచల ప్రవేశము తరువాత అని జీవుడికి విభాగం చేస్తారు. అసలు వీడెప్పుడైనా అరుణాచలం వెళ్ళాడా చూస్తాడు. అరుణాచలం వెళ్ళాడు, ఆ జీవుడి స్థాయి వేరు. నువ్వు కాబట్టి ఇప్పుడు దాకా ఆగేవరా, నేనైతే అప్పుడే వచ్చేసేవాను రా. గూస్ పింపుల్స్ వచ్చేస్తున్నాయిరా. ఏంటంటే రే చిట్టిగా, నువ్వు అనుకున్నప్పుడు వెళ్ళవరా, శివుడు నిన్ను చూడాలి అనుకున్నప్పుడు నువ్వు వెళ్తావు. సరే ఇప్పుడు వచ్చాంగా, అంటే ఇప్పుడు మనం చూడాలనుకుంటున్నాడు శివుడు. సర్లే గైస్, ఇందాక మనం అరుణాచలం టెంపుల్ది ఏరియల్ వ్యూ చూసాం కదా, అది రమణ మహర్షి ఆశ్రమంలో నుంచి స్కందాశ్రమానికి వెళ్లే దారిలో కనిపిస్తుంది. దాన్ని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. అండ్ మీరైతే గిరి ప్రదక్షిణ చేయాలి అనుకుంటే కాదు, తప్పకుండా చేయండి. వచ్చిన ప్రతి ఒక్కళ్ళు చేయండి, నడక దారినే చేయండి. ఎందుకంటే మీరు గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు చాలా కొత్త విషయాలు నేర్చుకుంటారు. అండ్ మీరు గిరి ప్రదక్షిణ చేసేవాళ్ళు స్టార్టింగ్ పొద్దున్నేనే స్టార్ట్ అవ్వండి, ఎందుకంటే మధ్యాహ్నానికి ఎండ ఎక్కువైపోయి కాళ్ళు బాగా మండిపోతాయి. అండ్ మీరు చేసే ఈ 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ మీ ఓపిక, ధైర్యం, సహనం, కోపం, ఓర్పు అండ్ మీ శక్తి పైన ఆధారపడి ఉంటుంది. మామ, ఈ 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణలో నువ్వు ఎక్కడైనా అలసిపోయి ముందుకు సాగలేవు అనుకున్నప్పుడు ప్రతిసారి నీ మనసులో ఓం నమ శివాయ అని అనుకో. నీకు తెలియని ఏదో శక్తి నిన్ను ముందుకు తీసుకెళ్తుంది. మామూలుగా ఉండదు మరి మనం అంటే. సర్లే మామ, మీకు ఈ గిరి ప్రదక్షిణలో ఇంద్రలింగం, అగ్నిలింగం, యమలింగం, నైరుతిలింగం, వరుణలింగం, వాయులింగం, కుబేరలింగం, ఈశాన్యలింగం, ఈ అష్టలింగాలతో పాటు సూర్యలింగం, చంద్రలింగం, ఈ లింగాలన్నీ మీకు దర్శనమిస్తాయి. ప్రతి లింగాన్ని దర్శనం చేసుకోండి. అని కొన్ని ఆశ్రమాలు, ముఖ్యంగా రమణ మహర్షి ఆశ్రమం తప్పకుండా చూడండి. అన్ని చూసే వెళ్దాం రా, చూడకుండా ఒక్కటి కూడా వదిలేదులే. నువ్వు అలసిపోయినా నిన్ను లాక్కొని మరీ తీసుకెళ్తా. ఎవరు అలసిపోయేది నువ్వు, నాకేమో నేను ఎగురుకుంటా అయినా వస్తా, ఎంత దూరం అయినా వస్తా. అబ్బో సర్లే కానీ మళ్ళీ హిస్టరీ కంటిన్యూ చేయరా. సరే కానీ మనం ఇప్పుడు గిరి ప్రదక్షిణ చేస్తున్న కొండకి వేరే పేర్లు కూడా ఉన్నాయి, అవి ఏంటో తెలుసా? ఈ పర్వతాన్ని అన్నమలై, అరుణగిరి, అరుణాచలం, అరుణై, సోనగిరి అండ్ సోనాచలం ఇలా చాలా రకాల పేర్లతో పిలుస్తారు. సరే, మరి మెయిన్ ఆలయం దగ్గర గోపురాలు ఉన్నాయి కదా, వాటి పేర్లైనా తెలుసా? సరే, ఆలయం యొక్క మెయిన్ గోపురం ఏదో చెప్పురా. ఆ తూర్పు గోపురం పేరు చెప్పురా. ఏమనుకుంటున్నావురా నన్ను? అక్కడ ఎదురుగా రాసింది కదరా రాజగోపురం అని, మరి అది కూడా చూడలేను అనుకుంటున్నావు నువ్వు? అబ్బో పర్లేదురా. మరి మామూలు ఉండదు మనతో. రంగస్థలం సినిమా చూసావు నువ్వు, ఆ చిట్టుబాబుకి చెవు లోపలికి వెళ్ళడానికి కష్టం, కానీ ఈ చిట్టుబాబుకి చెవులో నుంచి ఈజీగా వెళ్తాయి, కంట్లో నుంచి ఈజీగా వెళ్తాయి. ఒక్కసారి లోపలికి వెళ్తే తెలుసుగా, అక్కడే ఉండిపోతాయి. అబ్బో సరేలే మిగతా గోపురాల పేర్లు తెలీదు, చెప్పు. ఆ తూర్పు గోపురాన్ని రాజగోపురం అంటారు. సౌత్ వైపు ఉండే గోపురాన్ని తిరుమంజన్ గోపురం అంటారు. వెస్ట్ వైపు ఉండే గోపురాన్ని పెగోపురం అంటారు. నార్త్ వైపు ఉండే గోపురాన్ని అమ్మన్ గోపురం అంటారు. ఇప్పుడు చెప్పావుగా, మళ్ళీ ఇంకోసారి అడిగినప్పుడు చటక్కని చెప్పేస్తా. ఫుట్ మసాజర్ కూర్చొని వస్తారా? రే అక్కర్లేదు రారా, వచ్చేసాం దగ్గరికి, ఇంకో 3-4 కిలోమీటర్లు అంతే. నాకు ఓపిక లేదురా, కాసేపు కూర్చొని వస్తారా? ఇందాకెవడో డైలాగ్ వేసాడు, ఎంత దూరం అయినా వస్తా, ఎగురుకుంటా అయినా వస్తా అని. సరే పదరా, వస్తా.
సరేదా వెళ్దాం. ఇదేంట్రా అక్కడి నుంచి దూరుతున్నారు? దీన్ని మోక్ష మార్గం అంటారా. అంటే దీంట్లో నుంచి దూరితే ఏమైంది? అంటే నువ్వు చిన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా తెలుసో తెలియకో అయ్యో కొన్ని పాపాలు అవి చేస్తుంటావు కదా, అవన్నీ తొలగిపోతాయి. ఓ ఓకే ఓకే. అదే మరి ఓలేమో చిన్నగా ఉంది, మరి లావుగా ఉండే వాళ్ళు ఎంత లావుగున్నా దానిలో నుంచి పడతారా. ఓ ఓకే ఓకే. గైస్, ఈ మోక్ష మార్గం వచ్చేసి కుబేరలింగం నుండి ఈశాన్య లింగంకి వెళ్ళే దారిలో ఉంటుంది. అందరూ తప్పకుండా దీని నుంచి రండి. సరే పదరా తొందరగా వెళ్దాం. వచ్చేసాంలేరా, ఇంకెంతసేపు దగ్గరకు వచ్చాం. అరుణాచలేశ్వరుడే నా హృదయంలో పునరుత్థానమే నీ కోకిలో ప్రేమతో నిన్ను పాడుతాను కృప చేసి పాలు పోసునాదా. అద్దుకోరా భైరవ, వచ్చేసాం. సరే పదా. సో గాయస్, మా దర్శనం అయితే చాలా బాగా అయింది. అండ్ మీరు కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో అరుణాచలం రండి, ఎంజాయ్ చేయండి. అరే నాకైతే ఇక్కడ నుంచి వెళ్ళబుద్ధి కావట్లేదురా. మరి అదే అరుణాచలేశ్వరుడి గొప్పతనం.